కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధ్నిజాః వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాది సతతం వాగ్భూషణం భూషణం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరం. ఇప్పటి వరకు అయినటువంటి అన్ని శ్లోకాలలో ప్రత్యేకించి విభూతి యోగంలో విభూతులు అంటే మహిమలు అని అర్థంగా చెప్పుకుంటూ ఎక్కడెక్కడ తను ఏ ఏ రూపాల్లో ఉన్నాడో చెప్తూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పదార్థాలలోనూ మంచివాళ్లలోనూ చెడ్డవాళ్లలోనూ భగవంతుడి యొక్క అస్తిత్వం ఉందని చెప్తూ అతని యొక్క అస్తిత్వమే ప్రపంచంలోని పనులకు శక్తినిస్తోంది అని చెప్తూ ఎక్కడెక్కడ ఏ ఏ విధాలుగా ఉన్నాడో అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఈ శ్లోకంలో తన యొక్క విభూతులను అన్నిటినీ చెప్పి చివరకు సమస్తము భగవత్ స్వరూపమే అని భగవానుడు తెలియజేస్తున్నాడు. సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క బీజము అంటే ఉత్పత్తి కారణము తానే అని భగవానుడు తెలియజేస్తున్నాడు. బీజము అంటే విత్తనమే పరమాత్మ అయినప్పుడు మొలక వేరొకటి కాదు కదా, అది కూడా అంటే ఆ మొలక కూడా పరమాత్మ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే సమస్త జీవరాశులు వాస్తవంగా భగవత్ స్వరూపులేనని ఇంకా ఇతరములు ఏమీ కాదు అని తెలుస్తుంది. కాబట్టి మానవులు ఎవరూ కూడా అల్పులు కారు. ప్రతి జీవి కూడా ఆత్మస్వరూపమే. అల్పత్వము నీచత్వము జీవులు కల్పించుకున్నవే కానీ వాస్తవాలకి జీవుని యథార్థ రూపము పరబ్రహ్మమే. చాలా అద్భుతమైన విషయం. ఈ సత్యాన్ని నిరూపించడం కోసమే సమస్త చరాచర ప్రాణుల యొక్క బీజము తానని భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. కనుక ప్రతి మానవుడు తన బీజము తన మూలము సాక్షాత్తు పరమాత్మే అని నిశ్చయించుకొని తాను వాస్తవంగా భగవద్రూపుడే అని భావం కలిగి ధైర్యంతో ఉండాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.